ఇంధన శాఖపై కీలక సమీక్ష చేసిన ముఖ్యమంత్రి నాణ్యమైన విద్యుత్ విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. విద్యుత్ సవాళ్లను అధిగమించాలన్నారు. ఇటు జూబ్లీహిల్స్ బైపోల్పై సర్కార్ ఫోకస్ పెట్టింది. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. రేషన్ కార్డుల పంపిణీ కొనసాగించారు మినిస్టర్స్. పేదల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ సవాళ్లను అధిగమించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో అధికారులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్పై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. జూబ్లీహిల్స్ ను హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం 19 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. మంత్రి వివేక్ టీంలో 7, పొన్నం, తుమ్మల టీంలో 12 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. వీరంతా మంత్రి తుమ్మల నివాసంలో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లో విస్తృత ప్రచారం చేసేలా కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రేసులో అజారుద్దీన్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ఉన్నారు. బాబా ఫసీయుద్దీన్, సంజయ్ గౌడ్లు కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ తెలంగాణ భవన్లో ఆర్ఈసీ సీఎండీ జితేంద్ర శ్రీవాత్సవ్తో భేటీ అయ్యారు. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సందీప్ సుల్తానియాతో కలిసి శ్రీవాత్సవ్ను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీకి 16,000 కోట్లు అప్పు తీసుకున్నారని ఆర్ఈసీ దృష్టికి తీసుకొచ్చారు మంత్రి ఉత్తమ్. వడ్డీ రేట్లు తగ్గించి లోన్ పేమెంట్స్ టెన్యూర్ పెంచాలని కోరారు. పరిగణలోకి తీసుకుంటామని శ్రీవాత్సవ్ హామీ ఇచ్చారు. బాండెడ్ లేబర్ కు ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. లేబర్ యాక్ట్ ద్వారా బాండెడ్ లేబర్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. లేబర్ కష్టాలు, సమస్యలు తనకు బాగా తెలుసని, వారికి ఏ సమస్య ఉన్నా సపోర్ట్ చేస్తామన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్లో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, అయితే అందరికీ ఒకటేసారి రాదు. కానీ మీదంతా విన్న తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా బాండెడ్ లేబర్లో ఎవరైతే సర్టిఫికేట్స్ ఉన్నారో వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి ఇల్లులు వచ్చేలాగా చూస్తానని చెప్పి మీకు ఒక భరోసా ఇప్పిస్తున్నాను. నిజంగానే ప్రతి పేదవాడి సంతోషమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించారు మంత్రి. పేదవారి దీవెనలతోనే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని అన్నారు. రాజకీయ పగటి వేసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు పొంగులేటి. సంక్రాంతి పండుగ వస్తే గంగిరెడ్లు వేసుకొని వచ్చినట్లు కొంతమంది వస్తారు. వారికి పరిపాలన అంటే ఏంటో తెలియదు, వారికి ప్రజల కష్టాలు ఏంటో తెలియదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పినా చెప్పకుండా మీ కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మీ కష్టాలు నెరవేర్చే విధంగా పని చేస్తుంది. జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై సెక్రటేరియట్లో అధికారులతో రివ్యూ చేశారు మంత్రి సీతక్క. పెండింగ్ సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్లుగా తమకు అన్యాయం జరుగుతోందని ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి నేతృత్వంలో మంత్రి సీతక్కను కలిశారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ ఒకే జీతం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బదిలీలకు అనుమతిస్తామన్నారు. హామీలపై హర్షం వ్యక్తం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి సీతక్కను సన్మానించారు. ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తారని చెప్పారు. ఆ తర్వాత చారిత్రాత్మక గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని, భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎస్.